యెషయా గ్రంథం 63:9 వారి యావత్ బాధలు ఆయన బాధలు తన సన్నిధి దూత చేత వారిని రక్షించను అని రాయబడ్డది. యెషయా గ్రంథం 25:8 వారెన్నడూ కూడా మరణమైన మృగవేయును ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయడం రాయబడ్డది. ఉదయకాల బిందువు ఆయన మా కష్టాన్ని తుడిచివేయడానికి, దూరపరచడానికి, మరణాన్ని ఆయన జయించి తిరిగి ఆయన మా కొరకు ఈ లోకానికి వచ్చామని పదాలు చెల్లిస్తాం. ఇదిగో ఈ 2020 సంవత్సరంలో ఈ పిల్లలందరికీ వరకు ఈ పరలోక దీవెన దయచేయండి, ముఖ ప్రకాశం వారిపై దయచేయాలి. ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని హబక్కూకు గ్రంథం 3:5 ఆశించాను. ఈ ఉదయకాలం ఇది మొదలు ఈ సంవత్సరం అంతా కూడా 52 ఆదివారం నెల ఇదిగో పాతో కూడా మా జీవితంలో వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ జీవితాలు తోడుగా ఉంటున్న ఉదయకాలం వరకు బదులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన, స్వస్థత చేత మనందరికీ సదాకాలం కూడా ఉండును గాక. ఆమేన్.